ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ఎక్సోమీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇంటర్న్ 6 మంత్ ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ఎక్సోమీ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గైస్, ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొంచెం వేరే వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే యూట్యూబ్ రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పనిసరిగా వెంటనే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎక్సోమీ కంపెనీ నుండి వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఇదొక 6 మంత్ పాటు మనకి ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్లో వచ్చేసి స్టైఫండ్ 25,000 వరకు మనకి స్టైఫండ్ రావడం జరుగుతుంది. 6 మంత్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీకు ఫుల్ టైం జాబ్ అనేది కూడా కన్సిడర్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క కంపెనీ నుండి ఈ యొక్క పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే యూ విల్ బీ ప్రొమిడియంట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్ మీద అయితే మనం బేసిక్గా వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ జాబ్ డ్యూటీస్ ఏముంటాయంటే ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ ప్లాన్స్ ఫర్ పర్ఫార్మెన్స్ టెస్ట్ యాక్ట్ కేసెస్ మీద వర్క్ చేయాలి. సెట్టింగ్ అప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంటింగ్ టెస్ట్ రిజల్ట్ ఆఫ్ బోత్ టెస్ట్ అండ్ కంపిటీటర్ డివైస్ మీద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. కన్సెప్షన్ అండ్ ఇంప్లిమెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ టెస్ట్ బేస్డ్ ఆన్ యూజర్ ఫీడ్బ్యాక్ మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకొని దాని మీద అయితే మనము డే టు డే లైఫ్లో అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి కొన్ని స్కిల్స్ అనేది కూడా మ్యాండేటరీగా అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక ఈ యొక్క పర్టికులర్ జాబ్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క ప్రొఫైల్ విషయానికి వస్తే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ టెక్నిక్స్ లైక్ ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి అండ్ బగ్ లైఫ్ సైకిల్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత మస్ట్ హ్యావ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫంక్షనాలిటీ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెచ్డబ్ల్యూ మోడల్ మీద మనకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు ఏడిబి కమాండ్స్ ఇన్ ఆండ్రాయిడ్లో బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇలా బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఆండ్రాయిడ్ పైథాన్, ఏడిబి కమాండ్స్ అండ్ ఉబుంటు నాలెడ్జ్ అనేది మీకు అడ్వాంటేజ్గా ఉండి మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా అయితే ఉంటుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ అయితే మీకు అదే వెబ్సైట్లో అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క రెజ్యూమ్, డేట్ ఆఫ్ బర్త్, నోటీస్ పీరియడ్, మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్, మీ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాస్అవుట్, ఇంకా ఏదైనా కంపెనీలో చేసి ఉంటే కనుక దానికి సంబంధించిన సాలరీ డీటెయిల్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అప్లికేషన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా కంపెనీకి వెళ్ళడం అయితే జరుగుతుంది. వన్స్ కంపెనీకి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీ యొక్క రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక రిటర్న్ మెయిల్ వచ్చి ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అనేది కూడా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశారు. అప్లై చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.